నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. చిత్రగుప్తుడు చిట్టాలు రాస్తాం చూస్తూనే ఉంటాం. ఎవరెవరు ఏ పాపాలు చేశారు, ఎన్ని పాపాలకి ఏ శిక్షలు వేయాలి, అలాంటివి ఆ చిట్టాలు చిత్రగుప్తుడు రాస్తూనే చూసాం. కానీ ఇక్కడ ఎవరి చిట్టా వాళ్ళు రాసుకోవడం చూసారా? ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఏంటి అంటే, మాజీ ఎక్సైజ్ ఎస్పీ కొమ్మూరి మల్లారెడ్డి ఏసీబీకి చిక్కిన తర్వాత ఆయన రాసుకున్న డైరీలో ఉన్న చిట్టా ఇప్పుడు ఆ పొద్దుల లెక్కలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నారు, ఎన్ని దందాలు నిర్వహించారు, ఎవరి దగ్గర మంత్లీ ఎంత వసూలు చేశారు అనే 2 పేజీల డైరీ వెలుగులోకి వచ్చింది. మరి ఈ 2 పేజీల డైరీలో ఆ పొద్దున రాసిన విధానం చూసి అందరూ కూడా పక్కన నవ్వుకునే పరిస్థితి వస్తుంది. చేసింది అవినీతి అయినా, అక్రమాలే అయినా, అక్రమంగా ఆర్జించిన రూపాయి కూడా అటు ఇటు కాకుండా ప్రతి పైసాని లెక్క వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్న తన ఆ పొద్దుల లెక్కలు చూస్తే ఔరా అనిపించక తప్పదు. ఇక్కడ మల్లారెడ్డి అరెస్టు తర్వాత ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఏసీబీ చర్యల తర్వాత ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మాజీ ఎక్సైజ్ ఎస్పీ కొమ్మూరి మల్లారెడ్డి ఏసీబీకి చిక్కిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మామూలు డైరీ కాదు, ఇది మామూలు డైరీ. ఇందులో చాలామంది ఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎంత వసూలు చేశారనేది మనం ముందు తెలుసుకోబోతున్నాం. మరో సిఐపై కూడా ఆరోపణల్లో డైరీల వెలుగులోకి వచ్చాయి. ఆబ్కారీ శాఖలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తదుపరి చర్యలపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఈయన చేసిన అవినీతి అక్రమాల విషయం పక్కన పెడితే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత మేర వాళ్ళకి కమిషన్స్ పోతున్నాయి, వాళ్ళ షేరింగ్ ఏంటి అనేది కూడా చాలా పకడ్బందీగా క్లుప్తంగా రాసుకొని పెట్టుకున్న పరిస్థితులు. ఆ డైరీ వారి చేతికి దొరికిన తర్వాత ఊరుకుంటారా, తర్వాత చర్యలు ఏంటి అనే దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నతాధికారుల దృష్టిలో ఈ డైరీ వచ్చిన తర్వాత వాళ్ళు దానిని పరిశీలించారు. అంతర్గత విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదే మనం చేసే తప్పు. ఎప్పుడైనా ఒక డైరీ వెలుగులోకి వచ్చిన తర్వాత దీనికి అంతర్గత విచారణ ఎందుకు, బహిరంగంగానే విచారణ చేయాలి. ఇలా అవినీతి అక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసింది ఇది అని సమాజానికి తెలిసినప్పుడే ఇలాంటి అక్రమాసురులు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు. ఏది ఏమైనా సరే ఇక డైరీ ప్రామాణికతతో ఆరోపణలపై నిజాలు పరిశీలన. ఈ డైరీ బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది గుండెలో లబ్ధబంటు కొట్టుకుంటున్నాయో ఆ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అన్న వాళ్ళు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఏ పేర్లు రాశారు, బాబోయ్ మా ప్రాణానికి ఈయన డైరీ మా ప్రాణానికి వచ్చింది అనే పరిస్థితులు అయితే ఇప్పుడు నవ్వు తెప్పిస్తున్నాయి. కానీ ఇది సీరియస్ విషయమే. అయితే విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డైరీపై అంతర్గత విచారణ జరిపించి అందులో నిజాలు ఏంటి, నిజంగా ఆ డైరీ పొద్దులో లెక్కల్లో ఉన్న వాళ్ళ పేర్లు పరిశీలించిన తర్వాత ఎంతవరకు నిజం అనేది ఇది తెలుసుకొని దాని తర్వాత విచారణ చేపడతామంటూ కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ డైరీని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. నేను ఒక్కసారి జూమ్ చేస్తాను. అసలు ఈ డైరీలో ఏమేమి రాశారు, ఎలా రాశారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. టోటల్లీ ఇది ఒక పుస్తకం. ఇందులో పేర్లు, వ్యాపార కేంద్రాల సంఖ్య, ప్రాంతం, నెలవారీ వసూళ్ళు, వ్యాపార కేంద్రాల పేర్లు, నెలవారీ వసూళ్ళు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాశారో. చిన్నపిల్లలు స్కేల్తో లైన్లు కొట్టి రాసినట్లు ఎంత చక్కగా దీన్ని మెయింటైన్ చేశారంటే అంత చక్కగా. వీధులు కూడా ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తుంటే మంచి అవార్డులు వచ్చుండే. కానీ ఏం చేసింది పాప పనులు. నిజామాబాద్లో వ్యాపార కేంద్రాలు ఎన్ని? 12. నెలవారీ వసూలు ఎంత? కేవలం నిజామాబాద్లో వ్యాపార కేంద్రాలకి నెలవారీ వసూలు ఇక్కడ 1,80,000. అలాగే మనం నిజామాబాద్లో కాకుండా ఇక్కడ బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ, అదేవిధంగా కామారెడ్డి, జగిత్యాల, బాల్కొండ, ఇలా మొత్తం ఒక్కొక్క ఏరియాలో 12, 8, 10, 9, 7, 11, 10, 6, 7 అంటే ఈ ఏరియాకు సంబంధించి ఎన్నెన్ని ప్రాంతాల్లో మనం వసూలు చేస్తున్నామనేది ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ వాళ్ళే రాసుకున్నారు. ఇక్కడ 1,80,000 ఒక నెలకి, 1,50,000, 1,70,000, 1,60,000, 1,40,000, 1,90,000, 1,80,000, 1,20,000. ఓవరాల్గా ఒక నెలకి ఫస్ట్ పేజీకి వచ్చింది ఎంత అంటే 13,70,000 రూపాయలు ఈ ఫస్ట్ పేజ్కి వచ్చింది. రెండో పేజీలో మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ వ్యాపార కేంద్రాల ఫోన్ నెంబర్లు, ఇక్కడ పేర్లు ఇక్కడ రాశారు. ఏ సంస్థలు? వైన్ షాపులు, కళ్ళు డిపోలు, బార్ అండ్ రెస్టారెంట్లు,
హోటళ్ళు, ప్రైవేట్ వెహికల్ పాయింట్లు, ఇతర వ్యాపార కేంద్రాలు. అంటే నేను దందా చేయడానికి, అవినీతి చేయడానికి, బెదిరించి కమిషన్లు లాక్కోవడానికి ఏది కూడా అడ్డం కాదు, ఏది కూడా అనర్హం కాదు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా వస్తుంది. వీటన్నిటి వైన్ షాపులు, కళ్ళు డిపోలు, బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, ప్రైవేట్ వెహికల్స్, ఇతర వ్యాపారాలకి, ఇతరులు అంటే ఏదైనా కావచ్చు, ఆయనకు అడ్డం వచ్చింది ఏదైనా సరే, ఈ మొత్తం కలిపి ఒక నెలకి ఆయనకు వస్తుంది 13,70,000. సో ఓవరాల్గా ఈ 2 పేజీల్లో కలిపి ఈయన వసూలు చేస్తున్న వసూళ్ళ తీరు చూస్తే ఒక నెలకి 13,70,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు అసలు? ఉద్యోగాలని అడ్డం పెట్టుకొని లక్షలు సంపాదిస్తుంటే కోట్లకు పడగలెత్తక ఎక్కడికి వెళ్తారు? ఈ కోట్లు పడగలెత్తిన వాళ్ళందరూ ఇదిగో ఇలా అక్రమ సంపాదనలకి అలవాటు పడిన వాళ్ళే. ఒక్కొక్క ప్రాంతం నుంచి 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వసూలు. అలాగే డైరీ ప్రాంతాల వారీగా లెక్కల నమోదు, ఏ డైరీలో ఏ ప్రాంతంలో ఎన్నెన్ని ఉన్నాయి ఆ లెక్కలన్నీ మనం ఇప్పుడు చూసాం. అనేక వ్యాపార కేంద్రాల పేర్లు ఉన్నట్లుగా కూడా సమాచారం. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదైతే తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అలాగే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని మనం మార్కెట్లో నుంచి కొనగలిగితే ఈరోజు ఉన్న రేటు రేపటికి కాస్త మారచ్చు, లేదా ఈరోజు ఉన్న రేటు 1 సంవత్సరానికి మారుతుంది. అదేవిధంగా ఈయన వసూళ్లలో కూడా రేట్లు పెంచేశారు. పాపం చేస్తున్న దేశ సేవ కదా, రేట్లు పెంచేశారు. మరి ఖర్చులకి సరిపోవట్లేదో, విహారయాత్రలకు సరిపోవట్లేదో తెలియదు, కానీ అవి చాలవు అన్నట్లు అప్పుడు ఇప్పుడు పెంచిన రేట్లు కూడా చాలా పద్ధతిగా రాసుకున్నారు ఈ పొద్దున్న లెక్కల్లో. అవి కూడా మనం ఒకసారి చూద్దాము. అప్పుడు ఇప్పుడు అంటూ కూడా దానికి ఒక టైటిల్ పెట్టుకొని ఇక్కడ దెన్ అండ్ నవ్ అంటూ కూడా ఇక్కడ వీటిని వారు రాయడం జరిగింది. ఇక్కడ అనుమతుల కోసమైతే 12,000 ఉండేది గతంలో. ఏదైనా అనుమతి ఇవ్వాలంటే దానిని 16,000 చేశారు. అదేవిధంగా బిల్లులు పాస్ చేయాలి అంటే, ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలంటే గతంలో 16,000 ఉండేదంట, ఆయనకి ఖర్చులు సరిపోక దాన్ని 20,000 చేశారు. ఆ తర్వాత ఇన్స్పెక్షన్స్కి 10,000 ఉండేదంట, పాపం 14,000 చేసుకున్నారు. అంటే పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి కదా, యాడ్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ పనులు 25,000 నుంచి 35,000కి పెంచారు. అండ్ ఇతర సేవలు 8,000 నుంచి 12,000. ఇతర సేవలు కూడా ఆయన చేస్తారంట. మరి సమాజ సేవ రేట్లు పెంచేసుకుని కూర్చున్నారు. సో రేట్ల పెంపు నమోదు పట్టికను కూడా చాలా క్లియర్గా ఆ పట్టికలో ఇక్కడ అప్పుడు ఇప్పుడు అంటే ఈ మంత్ ఎంత వచ్చింది, నెక్స్ట్ మంత్ రేట్లు పెంచిన తర్వాత ఎంత వస్తుందని లెక్కలు ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా ఈ లెక్కలను పద్దులో రాసుకున్నారు. అలాగే 16,000 నుంచి 20,000 వరకు పెంచుకుంటూ పోయారు. పలు చోట్ల మామూలు రేట్లు పెంచారు. వసూల విధానాలపై కూడా ఎవరెవరు వసూలు చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి నమ్మకం కూడా ఉండదు. వీళ్ళ కింద కొంతమంది ఏజెంట్లను పెట్టుకుంటారు వసూలు చేయడానికి. డైరెక్ట్గా ఆయన వెళ్ళి వసూలు చేస్తే బాగుంటుంది కదా. అయితే ఇది చేసేదే పాప పని, ఇది చేసేదే అక్రమాలు. వీళ్ళ కింద వసూలు చేసే వాళ్ళ మీద వీళ్ళకి అనుమానం, వాళ్ళు వసూలు సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. సో ఎక్కడా కూడా తీసుకునేది ఇలాంటి పాపపు సొమ్ము అయినా సరే పైసా కూడా పక్కకు పోకూడదు. వాళ్ళ మీద కూడా అనుమానాలు, వాళ్ళ మీద కూడా నిఘాలు. అలాగే ఇక్కడ నెలవారీ వసూళ్ల చిట్ట, డిపోలు, వైన్ షాపుల నుంచి నెలవారీ వసూళ్ల జాబితా, కళ్ళు డిపోల పేర్లతో నమోదు, వైన్ షాపుల వారిగా నమోదు, 2 పేజీల పట్టిక, ప్రతి నెలలో వసూలు చేయాల్సిందే ఈ మొత్తాన్ని. అయితే కళ్ళు డిపోలు, వైన్ షాపులు ఇవన్నీ కూడా కొన్ని కళ్ళు డిపోలు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, టైం అయిపోయిన తర్వాత వీటిని కొనసాగిస్తూ ఉంటారు. సో నిబంధనలకు విరుద్ధంగా ఇవి రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము, బాధ్యత గల అధికారి అయితే వెళ్ళి వాటిని మూసేయండి, ఇది టైం కాదు అని చెప్తాం. కానీ మనం అలా చేయం. ఓకే మీరు నడుపుతున్నారా, ఇందులో కల్తీ కలుపుతున్నారా, అయితే నా రేటు పెంచుతాం. సో నాకు నెలవారీ మీరు ఇంత ఇవ్వాల్సిందని ఒక డీల్ మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ కళ్ళు డిపోలు, ఏ వైన్ షాపుల్లో వాళ్ళు వసూలు చేశారనేది కూడా ఇంకొక చిట్టా రాసుకున్నారు. అవి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ డిపోల పేర్లు, ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ ఒకటి వేసుకున్నారు, డిపోల పేర్లు వేశారు, ఇక్కడ ప్రాంతం వేశారు, ప్రతి నెల ఏమేమి రావాలి నెలవారీ మొత్తాలు ఇక్కడ వేశారు. అయితే ఇక్కడ ఫస్ట్ శ్రీ లక్ష్మీ కళ్ళు డిపో, శ్రీ వేణుగోపాల డిపో, శ్రీ సాయి డిపో, శ్రీ వెంకటేశ్వర డిపో, శ్రీ దుర్గా కళ్ళు డిపో, శ్రీ వినాయక డిపో, శ్రీ గణేష్ డిపో, శ్రీ భవానీ డిపో, శ్రీ మహేశ్వర డిపో, శ్రీ పోచమ్మ డిపో. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, మల్లంపల్లి, ధర్మపురి, కొత్తూరు, రామగుండ, వేములవాడ, చిన్న శంకరంపేట, జగిత్యాల, కోరుట్ల, సుల్తానాబాద్, పెద్దపల్లి.
సో వీటన్నిటి దగ్గర కూడా ప్రతి నెల వసూలు చేస్తున్నది ఎంత? నెల అంటే చిన్నవాటికి పాపం ఇక్కడ మనిషికి కాస్త కనికరం కూడా ఉన్నట్టుంది. అక్కడక్కడ 1000, 2000 తగ్గించుకున్నారు కూడా. ఆ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. 15,000, 12,000, 14,000, 16,000, 13,000, 11,000, 15,000, 12,000, 10,000, 13,000. సో దీని ద్వారా వచ్చేది కేవలం కళ్ళు డిపోల ద్వారా వచ్చేది నెలకి 1,31,000. ఇంతటితో ఆగల. ఇక్కడ మనకి వైన్ షాపులు కూడా ఉన్నాయి. ఈ వైన్ షాపులు ఈ డిపోల దగ్గర ఇవి వసూలు చేస్తే, వైన్ షాపుల దగ్గర సేమ్ పేరుతో కొన్ని ఉంటే ఒక 2 రన్ చేస్తూ ఉంటారు కదా, వైన్ షాపుల దగ్గర ఇంకొకటి వసూలు చేస్తున్నారు. శ్రీలక్ష్మి వైన్స్, మహేష్ వైన్స్, సాయి వైన్స్, వెంకటేశ్వర వైన్స్, దుర్లా వైన్స్, వినాయక వైన్స్, గణేష్ వైన్స్, భవానీ వైన్స్, మహేశ్వర వైన్స్, పోచమ్మ వైన్స్, ఇవన్నీ కూడా ఈ వైన్స్ ద్వారా ఇక్కడ కళ్ళు డిపోస్ దగ్గర నుంచి మనకు వస్తుంది 1,31,000. అలాగే ఇక్కడ ఈ వైన్స్ దగ్గర నుంచి మనకు వస్తుంది 1,96,000. అంటే టోటల్గా మనం లక్షల్లోనే తప్ప వేలలో ఎక్కడా ఉండట్లేదు. ఈ స్థాయిలో చిట్టాలన్నీ రాసుకున్నారు. సో ఒక్కసారి రైట్స్ జరిగిన తర్వాత చిట్టా మొత్తం బయటకు వచ్చింది. అలాగే నిజామాబాద్లో ఈ మామూళ్ళ డైరీ అనేది ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖకు చెందిన సిఐ హ్యాండ్ రైటింగ్గా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రహస్య డైరీ అక్రమముల లెక్కలు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. డైరీ ప్రామాణికతపై కూడా అధికారిక ధృవీకరణ లేదు. సో టోటల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజామాబాద్కి సంబంధించి ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ మల్లారెడ్డి సో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిందే. రైడ్స్ కూడా జరిగాయి. రైడ్స్ అనంతరమే ఈ డైరీ దొరికింది. మళ్ళీ దీంట్లో అనుమానాలు ఏంటి? సో అనుమానాలు ఉన్నా సరే అది ఆయన హ్యాండ్ రైటింగా కాదా అనేది ప్రాథమికంగా నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత నిజాలు తేల్చి అందులో కేవలం ఏదో ఈ హ్యాండ్ రైటింగ్ నిర్ధారించడం మాత్రమే కాదు, ఈ డైరీలో ఉన్న డిపోస్ ఏవైతే ఉన్నాయో, వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరు క్షుణ్ణంగా పరిశీలించి దానిలో ఉన్న నిజాలు ఎవరెవరు ఎంతెంత కట్టారు అన్నదానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అంతా డేటా తీసుకొని తర్వాత ఫర్దర్ చర్యలకైతే వారు ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా ఇదైతే ఆబ్కారీ శాఖలో సంచలనం అని చెప్పొచ్చు. ఎవరైనా వారు గోతి వారే తవ్వుకుంటారంటే ఇదిగో మనోడు కొమ్మూరి మల్లారెడ్డి ఏసీబీకి చిక్కిన తర్వాత ఆయన గోతి ఆయనే తవ్వుకున్నాడా అన్న అనుమానాలు కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక అవినీతి కావచ్చు, ఒక అక్రమం కావచ్చు చేస్తున్నప్పుడు నేను ఎలా దొరకకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ దొరికితే ఏమవుతారు అన్న ఆలోచన కూడా లేకుండా ప్రతిదాన్ని పిన్ టు పిన్ అంటూ ఆయన డబ్బుల లెక్కలు, పొద్దుల లెక్కలు ఉన్న పరాకాష్ఠకి నిదర్శనంగా ఆయన గోత ఆయనే తీసుకున్నారు. సో ఇలాంటి వారిని ఎట్లయినా సరే కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ప్రజల దగ్గర నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత, అదేవిధంగా ఈ డైరీ చూసిన తర్వాత ప్రజలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. ఆ డైరీ చూసి పక్కన నవ్వుకుంటున్నారు. మరి ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచిస్తే ఇలా పరువు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దట్టు ఈ డైరీలో ఇంకొన్ని పేర్లు ఉన్నాయంట. ఆ పేర్లు మరి ఎవరివి అని బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. దీని మీద యాక్షన్స్ అయితే తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.